There is also snow on that mountain. Yes, yes. This is all the temporal zone. This is like when this is zone. There's no more difference. We are here. And moreover, this district is considered to be one of the oldest inhabitants in Bhutan, and because of the monasteries that zone. Kong shamiza me shamiza. Ngara Tepare. Check cut this pura yega cut this yega chagi. We see the flights coming from. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో అనే కవి దాశరథి ఎప్పుడో చెప్పారు. అలాగే ప్రతి దేశానికి తనదైన చరిత్ర ఉంటుంది. వారు ఇప్పుడున్న పరిస్థితి వెనకాల ఇంకా ఎన్నో మార్పులు, ఎన్నో యుద్ధాలు ఎంతో జరిగి ఉండొచ్చు. అవన్నీ మన కళ్ళకు కట్టినట్లు వివరించడానికే మ్యూజియం అనేది ఏర్పాటై ఉంటుంది. భూటాన్లోని పారోలో గల నేషనల్ మ్యూజియం దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. దీని లోపల 2000 సంవత్సరాల భూటాన్ చరిత్రను చూడొచ్చు. అసలు ఈ బిల్డింగ్కే ఎంతో చరిత్ర ఉంది. అప్పట్లో టిబెటన్ దాడుల నుంచి రక్షించుకోవడానికి కట్టిన వాచ్ టవర్ లాంటిది. సహజమైన రాతితో కట్టిన ఈ బిల్డింగ్ 2004లో భూకంపానికి కొంత పాడైతే మళ్ళీ దాన్ని నిర్మించారు. లోపలికి వెళ్తుంటే మనకి ఒక పాత రాతి యుగంలోకి వెళ్తున్న ఒక ఫీల్ కలుగుతుంది. అప్పట్లో వాడిన వస్తువులన్నీ కూడా మనకి చాలా చక్కగా ప్రతిదీ వివరించి ఉంటాయి లోపల. అప్పట్లో ఎటువంటి దుస్తులు వేసుకున్నారు, జంతువుల బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఎటువంటి ఆయుధాలు వాడారు, అలాగే క్రమేణా వాటిలో వచ్చిన మార్పులేంటి, టీ పాత్రల దగ్గర నుంచి పెద్ద అన్నాలు వండుకునే పాత్రల వరకు ఎటువంటి మార్పులు జరిగాయి, భూటాన్ ప్రజల జీవన పరిణామంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి, వీటన్నిటిని కళ్ళకు కట్టినట్లు వివరిస్తుంది మ్యూజియం. అయితే లోపలికి ఫోటోగ్రాఫ్లు అవి తీసే వీలు లేదు, వీడియో కెమెరాలు తీసుకెళ్ళడానికి. అందుకని ఈ ప్రయత్నం. Right. భూటాన్లోని పారోలో ముఖ్యమైన షాపింగ్ స్ట్రీట్ ఇది. 50-60 ఏళ్లుగా ఈ వీధిని అలాగే కాపాడుకుంటున్నారు. భూటాన్కి సంబంధించిన అన్ని రకాల కళలకు సంబంధించిన వస్తువులు అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పక సందర్శించవలసిన ప్రదేశం ఇది. Thank you.